సాధించిన తెలంగాణని దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి ఘనత గులాబీ జెండాకి, కేసీఆర్ గారి పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి ఉన్నది. మరి అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మరి ప్రజల పక్షాల నుండి పోరాడుతూ వస్తున్నటువంటి సందర్భం. మరి నిన్న సభ చూసిన తర్వాత స్పష్టంగా మరొకసారి సంకేతాలు బలంగా పోయినాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, ముందుకు పోతుందని చెప్పేసి కూడా ప్రజలు బలంగా నమ్ముతున్నారు, బలంగా విశ్వసిస్తున్నారు చెప్పడానికి స్పష్టంగా ఈ సభ ద్వారా తేట తెల్లమైందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి కేసీఆర్ గారి తన ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు. అన్ని విషయాలు ప్రజల మనసులో ఏదైతున్నదో దాన్ని స్పష్టంగా వారి యొక్క ఉపన్యాసం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసి చాలా వాటికి కూడా మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది వారి యొక్క ఉపన్యాసాన్ని దాదాపు 1.5 కోటి వ్యూవర్స్ ఆ రోజులు ఒక్క రోజుల్లోనే అనేక మాధ్యమాల ద్వారా అన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అన్ని ప్లాట్ఫామ్స్లో కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ చూశారంటే కేసీఆర్ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత, వారిపై నమ్మకం ఏ పాటితో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి వారి యొక్క మాటకి ఎంత విలువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంత క్రేజ్ ఉన్న నాయకుడు, విశ్వసనీయత నాయకుడు, ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు, ఈ తెలుగు ప్రజల్లో, తెలుగు రాష్ట్రాలలో ఒక చక్కటి స్టేటస్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. వారికి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేడు అని చెప్పడానికి కూడా ఇలాంటి ఆలోచన, ఎలాంటి అనుమానం లేదు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి మంత్రులు కానివ్వండి, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సరే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా 25 సంవత్సరాల రథోత్సవ సభని మేము విజయవంతంగా నిర్వర్తించుకొని తప్పకుండా ప్రజల పక్షాన గొంతు ఇప్పాల్సి వస్తుంది. అడిగిన సమస్యలకి, అడిగిన ప్రశ్నలకి సమాధానం లభిస్తుందేమో అని చెప్పేసి నేను వేచి చూశాం. పార్టీ కానీ ప్రజలందరూ వేచి చూశారు. కానీ ఈ పార్టీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారంటే మేరీ పర్వతం ముందు మరి పిచ్చి కుక్కలు మరిగినట్టున్నది వారి పరిస్థితి చూసినట్టయితే. మనం చెప్తూ ఉంటాం, మరి మేరీ పర్వతం ముందు వచ్చి మేము మీ పర్వతంలో పెద్దోళ్ళమని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని మాట్లాడే రకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాటలు ఉన్నాయి. అంటే మనం అంటూ ఉంటాం ఊరిలో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఏనుగు పోతూ ఉంటే మరి దారిన పోయేటువంటి ఈ శునకాలు కానీ కుక్కలు కానీ పిచ్చిగా మురుగుతూ ఉంటాయి. ఈ యొక్క స్పష్టంగా నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క నాయకులు మాట్లాడిన మాటలన్నీ కూడా సేమ్ పిచ్చి కూతలాగానే ఉన్నాయి. కాబట్టి మేరీ పర్వతం విలువ ఎప్పుడు తగ్గదు. ఏనుగే ఉంటాయి, శునకాలు ఉంటాయి తప్ప ఏనుగుని పైన మురిగినది మాత్రాన శునకాలు ఏనుగులు కావని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చాలా స్పష్టంగా వారు ప్రజల పక్షాన ఉండి ప్రజల అనుకుంటున్న విషయాన్ని చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. దానికి ఎక్కడ కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేక ఈ రకంగా పిచ్చి కూతలు కూస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క వారు కూడా డైరెక్ట్ ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడనో చిట్చాట్లో మాట్లాడని చెప్తా ఉన్నారు. స్పష్టత లేదు, వారి సందేశంలో స్పష్టత లేదు అని చెప్పేసి వారు మాట్లాడడం, వారి యొక్క సూచనలు వారి యొక్క మీడియా ద్వారా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చింది, వారి అఫీషియల్ హ్యాండిల్లో కానివ్వండి, మిగతా మాధ్యమాల ద్వారా. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి కేంద్రంలో పెట్టినటువంటి గతంలో ఈ నక్సల్స్ విషయంలో వారితో జరగాల్సిన చర్చలు కానివ్వండి, వారి సమస్య పరిష్కరించడానికి జరగాల్సినటువంటి ఒక రెజల్యూషన్ దానికి సంబంధించినటువంటి మాట గురించి పోయి వచ్చి దాదాపు చాలా రోజులు గడుస్తోంది వారు వచ్చి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు మన సభలో స్పష్టంగా ఇది అప్రజాస్వామికం, ఏదైతే ఆపరేషన్ కగార్ అయితే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది, వారితో శాంతి చర్చలు జరగాలి అని చెప్పి తీర్మానం రాసి మేము పంపిస్తామని అనగానే ముఖ్యమంత్రి గారు తెల్లారే వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలని జానారెడ్డి గారిని, అదేవిధంగా మరి కేశవరావు గారు పిలుచుకొని మాట్లాడి వారితోని మరి సూచన సలహాలు తీసుకొని దానిపైన సమాధానం చెప్తామంటారు. అంటే స్పష్టత అంటే ఇది అన్నీ తెలుసుకొని అన్నీ చూసి కేవలం రాజకీయాల కోసానికే స్పష్టత కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొడుతానంటే వారి పరిపాలన అదే కదా. నేను కేసీఆర్ గారు చెప్పింది, వీరికి పాలన చేత కావట్లేదు, సంవత్సరం నుంచి కూడా ప్రజలు గాలికి వదిలేసినారు,
ఇచ్చినటువంటి వాగ్దానాలు కాదు కదా, గతంలో అమలవుతున్నటువంటి పథకాలని కూడా ఆపివేసినారు అని చెప్పి మరి మాట్లాడినాక వారు నిన్న వారు ఇచ్చినటువంటి సమావేశంలో ఇచ్చినటువంటి సందేశాలను తీసుకొని దానికి సరిదిద్దుకునే ప్రయత్నం లోపల చేస్తున్నారు. పైనకి మాట్లాడుతున్నారు కానీ వారి యొక్క వెన్నుల వణుకు పెట్టించింది మన జరిగినటువంటి సభ. దాని ద్వారా కేసీఆర్ గారి ఉపన్యాసం మొన్న జరిగినటువంటి మా సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క దిమ్మె తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే అన్ని పిచ్చి కూతలు పోస్తూ ఉన్నారు. వారి యొక్క శాఖలు మంత్రులు ఏవైతున్నారో మంత్రులు తమ తమ శాఖలు సమీక్షించింది దానికి సమానం చెప్పలేకపోతున్నారు. నిన్న మొన్న మంత్రి కొత్తగా మంత్రి వ్యాపారస్తుడిగా కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్ ఉన్నటువంటి మంత్రి ఉన్న పొంగులేటి కూడా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయాలే తెలియదు ఆయనకి, కేవలం డబ్బులతోనూ ఛాయన కూడా మాట్లాడబట్టే నక్సల్స్ విషయంలో కూడా అంత పెద్ద ప్రతిపాదన చేసినప్పుడు సీతక్క గారు లాంటి నాయకురాలు, ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి సీతక్క గారు కూడా దీన్ని స్వాగతించి దీనిపైన శాంతి చర్చ జరగాలని చెప్పి ఆహ్వానిస్తుందేమనుకుంటే వారు కూడా రాజకీయాలు చేసి కేసీఆర్ గారిని తిట్టి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క మనలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి యొక్క బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.